ప్రధానంగా ఒకటండి, కేసీఆర్ గారు ఎప్పుడైనా కూడా నక్సలిజాన్ని ఒక సమస్యగా, ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూగా చూడలేదు. ఇది డెఫినెట్ గా ఒక సైద్ధాంతిక పరమైనటువంటి అంశము. దీన్ని మనము వారు ఏదైతే కోరుతా ఉన్నారో, ఏదైతే పేదరిక నిర్మూలన జరగాలనుకుంటున్నారో, ఏదైతే సరిగ్గా ప్రాపర్టీ డిస్ట్రిబ్యూట్ కావాలో ప్రతి ఒక్కరికి, ప్రజలందరికీ అనుకుంటున్నారో, ఆ సిద్ధాంతాలను ఫాలో చేసేటటువంటి ప్రయత్నం చేసినాం. కేసీఆర్ గారు 9.5 సంవత్సరాల పాలనలో దాదాపుగా 3,500 పైచిలకు నక్సలైట్లు కూడా సరెండర్ అవ్వడం జరిగింది. ఇవాళ వారి ప్రభావం ఎంత ఉందంటే కేసీఆర్ గారిది, వారు చేపట్టినటువంటి ఆ తోవలో ఛత్తీస్గఢ్ లో ఒక 66 మంది నక్సలైట్లు సరెండర్ అవ్వాలంటే ఇవాళ కూడా వాళ్ళు తెలంగాణకు వచ్చి సరెండర్ అవుతా ఉన్నారు. సో అంత ప్రభావశీలంగా వారి పరిపాలన ఉండింది. అదే విధంగా ప్రతి ప్రభుత్వం కూడా ఒక అవకాశం ఇచ్చి చూస్తే డెఫినెట్ గా వాళ్ళు మన వాళ్ళే, నక్సలైట్లు మన వాళ్ళే, చనిపోతున్నటువంటి సైనికులు మన వాళ్ళే, అక్కడ నలిగిపోతున్నటువంటి ఆదివాసులు, ముఖ్యంగా ఆదివాసీ మహిళలు మన వాళ్ళే. సో అందరూ మన దేశవాసులే అయినప్పుడు చర్చలు తప్పితే దీనికి యుద్ధం కానీ, వైలెన్స్ కానీ సరైనటువంటి సమాధానం కాదని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. కేసీఆర్ గారు నిన్న అదే చెప్పిండ్రు, మేము ఉత్తరం రాస్తాం కేంద్ర ప్రభుత్వానికి అన్నారు. అట్లనే ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రావాలని నేను కోరుతాను. అంటే మీరు అన్నట్టు ఈ సమస్య అనేది ప్రతి రాష్ట్ర ప్రభుత్వం, అంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఉంది, ఛత్తీస్గఢ్ లోనూ ఉంది, వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏమైనా చెప్పదలుచుకుంటున్నారా? వాళ్ళు కూడా ఈ డెమోక్రాటిక్ టాక్స్ అనేది ఇన్వైట్ చేయాలనుకుంటున్నారు. నేను అపీల్ చేస్తా ఉన్నానండి. అంటే కేంద్రం, యూనియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ప్రధానంగా వాళ్ళు మొదలు పెట్టాలి. ఎందుకంటే ఆపరేషన్ కగార్ అనేటటువంటిది వారు పర్సనల్ గా తీసుకొని చేస్తా ఉన్నారు కాబట్టి ఆపరేషన్ కగార్ కేసీఆర్ గారు చెప్పినట్టు తక్షణమే నిలిపివేయాలి, సీజ్ ఫైర్ చేసి చర్చలకు కేంద్ర ప్రభుత్వం పిలవాలి. అందులో మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేస్తే అన్ని రాష్ట్రాలు, ఈ రెడ్ కారిడార్ ఎదుర్కొంటున్నటువంటి అన్ని ముఖ్యమంత్రుల్ని, అక్కడ ఉండేటటువంటి అన్ని ప్రధాన పొలిటికల్ పార్టీస్ ని ఇన్వాల్వ్ చేస్తే ఈ సమస్య పునరావృతం కాకుండా ఉంటుంది అనేటటువంటి ఒక ఆశాభావం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసు